ఎందుకు అమ్మాయిలతో చాలా ప్రాబ్లం వచ్చింది యష్మితో కానీ, విష్ణుప్రియతో కానీ, అంటే నాతో కానీ. అక్కడ ఇప్పుడు హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడైతే పాయింట్ ఆఫ్ వ్యూ క్లాషెస్ అవుతాయో, మనకి మన డెసిషన్స్ ఎదుటి వ్యక్తికి నచ్చవు. సో ప్రేరణకేమో నేను తనకి సపోర్ట్ చేయకపోవడం నచ్చలేదు ఫస్ట్లో. నేను ఫస్ట్లో తనతో మంచిగానే ఉండే. నాకు వేరే షో త్రూ తను జస్ట్ పరిచయం, అంటే ప్రొఫెషనల్ ఫ్రెండ్లో. సో నాకు అంత క్లోజ్గా ఎవరు తెలియదు. నాకు నిఖిల్ కూడా ఆ ఒక షో త్రూ పరిచయము. ఒక 10 సార్లు ఆ షోలో ప్రొఫెషనల్ లెవెల్లో కలిసిన, దెన్ ప్రేరణను కలిసిన, విష్ణుప్రియని కలిసిన, దెన్ యష్మిన్ ఎప్పుడు కలవలేదు. అంతే ఒక 4-5 పీపుల్, తేజ వీళ్ళు తెలుసు, అవినాష్ని ఒక 2-3 టైమ్స్ స్టార్ మై ఈవెంట్స్లో కలిసిన, రోహిణిని ఒకసారి ప్రియాంక వాళ్ళ ఇంట్లో జస్ట్ ఒక 5 మినిట్స్ ఏదో వరలక్ష్మి వ్రతం రోజు కలిసిన. సో అందరు ఇట్లా జస్ట్ అంటే ఒక ముఖ పరిచయం ఉంది కానీ, సో వాళ్ళకి నేను బిగ్ బాస్లో వచ్చిన ఇట్లా ఇట్లా సమ్ యాక్టర్ అని తెలుసు కానీ పర్సనల్ లెవెల్తో ఎవరితో ఫ్రెండ్షిప్ లేదు. సో నాకు అక్కడ ప్రేరణతో నేను ఫస్ట్లో కొంచెం ఫ్రెండ్లీగానే ఉండే, నేను తనకి సపోర్టివ్గా లేను, నా ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుంటున్నా కాబట్టి తనకి నచ్చలేదు నేను. సో దాంతో అక్కడ రిఫ్ట్ వచ్చింది. మైట్ బి, ఏమో తెలీదు. సో నేను అందుకే ఎప్పుడు ఎవరిని సపోర్ట్ అడగను, ఎవరికి ఇది చెప్పను. నేను నీకే ఫేవరెట్గా, నీకు కట్టుబడి ఉంటా అని చెప్పేసి. సో ఎవరికి చెప్పలేదు కూడా. సో ఓపెన్గా చెప్పిన. యాక్చువల్లీ అది కూడా వచ్చింది క్వశ్చన్, అంటే తను నామినేషన్ షీల్డ్ ఎందుకు ఇవ్వలేదని ప్రేరణ వచ్చి అడిగితే, అది నా ఇష్టం, నా ఇండివిజువల్ డెసిషన్, అంటే నాకు ఇవ్వాలి కదా, నువ్వు నా ఫ్రెండ్ కదా అని చెప్పేసి క్వశ్చన్ చేసింది. అయితే లేదు, అది నేను గేమ్లో ఎప్పుడైనా ఇండివిజువల్గా ఎవరు డిజర్వింగ్ అనిపిస్తుంది చేస్తే తప్ప నేను ఫేవరిజం చేయను. నేను ఫస్ట్ వీక్ నుంచి చెప్తున్నా అట్లా, అది ఆ పాయింట్. దెన్ తర్వాత యష్మితోని ఫ్యూ కమ్యూనికేషన్ ఇష్యూస్, తను నాకు క్లియర్ కట్గా కొన్ని కమ్యూనికేట్ చేయలేదని హర్ట్ అవ్వడం జరిగింది. దెన్ తర్వాత కొన్ని విషయాల్లో తన మధ్యలో వచ్చి